హాయ్ హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రమణేశ్వరం గుడి దగ్గరికి వచ్చాము. ఈ యొక్క గుడి విశిష్టత ఏమిటంటే బంగారం శివలింగం అనేది ఈ యొక్క గుడి విశిష్టత. ఇక్కడ మనం రాగానే కార్ ఎంట్రన్సీ పార్కింగ్ ఫీజు ఉంటుంది. ఇక్కడ కార్కి పార్కింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గోశాఖ గోపాకలు ఉన్నాయి. అనేక రకాల చెట్లు, ప్రకృతికి సంబంధించిన చల్లటి వాతావరణం ఉన్నది. ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కూడా నడుచుకుంటూ వెళ్ళకండి, ఎందుకంటే పార్కింగ్ ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే నడుచుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది. అందుకనే కారు కానీ బైక్ కానీ ఏం తెచ్చినా మీరు ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము గుడి దగ్గరికి. ఈ యొక్క గుడి దగ్గరికి రాగానే మనకు చాలా మంచి ముఖద్వారం అనేది ఉంటుంది. ఈ యొక్క ముఖద్వారం చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు రాగానే వివిధ రకాల దేవతలు విగ్రహాలు, అనేక రకాల మనకు నవగ్రహాలు, శివలింగాలు చాలా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇక్కడ శివలింగం దగ్గర ఒక పూజ చేశాము. మీరు కూడా ఎవరైనా కూడా పూజ చేయండి. ఇంకా మనకు చాలా రకాల వివిధ రకాల పాలరాతులతోని చేసిన శివలింగాలు ఉన్నాయి. ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ సుమారు వచ్చేసి ఒక 1500కు పైగా శివలింగాలు అనేది ఉన్నాయి. ఇక్కడికి రాగానే ఓం నమ శివాయ అనే నామస్మరణం వినిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మనం వచ్చేసి గర్భగుడిలోకి బంగారం శివలింగం దగ్గరికి వచ్చేసాము. మేము ఇక్కడ పాలాభిషేకం, అర్చన చేపించడం జరిగింది. మీరు కూడా వెళ్ళిన తర్వాత తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి తప్పకుండా చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని ఇక్కడి నమ్మకం. ఇంకా మేము ఇక్కడ బంగారం శివలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్తుంటే అనేక రకాల విగ్రహాలు, అనేక రకాల రూపాంతరాలు ఉన్న శివుని విగ్రహాలు, వివిధ రకాల దేవతలు విగ్రహాలు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ఈ యొక్క విగ్రహాలను చూడండి. చాలా అంటే చాలా బాగున్నది. ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద శివలింగం అనేది ఉన్నది. దీన్ని పట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఇంకా ఇక్కడ గోవులు ఉన్నాయి. 100 మంది పుణ్యం చేసిన దానికంటే ఒక గోమాతకు పుణ్యం చేస్తే చాలా మంచిదని నమ్మకం. ఇంకా మేము చాలా ముందుకు వెళ్తున్నాము. ఇంకా వెళ్ళగానే పెద్ద శివలింగం అనేది మనకు కనిపిస్తుంది. ఈ చాలా అంటే చాలా పెద్ద శివలింగం అనేది ఉన్నది. లాస్ట్కి వచ్చేసి మనం కోనేరు దగ్గర ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ టైమింగ్ మాత్రం 1 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మేము మిస్ అయ్యాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది.